హైవేస్. నా వయసు 20 సంవత్సరాలు. నాకు తెలిసిన అతని వయసు 40 సంవత్సరాలు. ఇంకో అతని వయసు 60 సంవత్సరాలు. నేనేమో అసలు ఓ రేంజ్లో దూసుకుపోతున్నా. నేను సినీ ఫీల్డ్లో ఉన్న దూసుకుపోతున్నా. కలెక్షన్స్ 100 కోట్లు వస్తున్నాయి. ఫ్యాన్స్ ఆర్మీ అంటూ అద్దంటి ఇదంటూ ఓ హడావుడి చేస్తున్నారు. ఇంకో 40 సంవత్సరాల అతను 60 సంవత్సరాల వయసు ఉన్నారు ఉన్నారు చూసారా. వాళ్ళ సినిమాలు 100 కోట్లు రాకపోయినా వాళ్ళకి మంచి పేరుంది. ఫ్యాన్స్ మంచి మంది అంటారే చదువుకున్న వాళ్ళు అందామా, లేదన్నప్పుడు పని చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ కూడా ఫ్రీ టైం సినిమా చూస్తున్నారు అందామా, ఇంకా అది మీ ఇష్టం. బట్ ఈ 20 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ బ్యాచ్, వీళ్ళ యొక్క ఫ్యాన్స్ ఆర్మీ అంటూ స్కూల్కి వెళ్ళే బ్యాచ్ హడావుడి చేస్తుంటే అవతల చూసి నవ్వుకునే తప్ప ఏం అనలా. ఇప్పుడు చెప్పింది ఎవరి గురించి మీరు ఆలోచించుకోండి. ఇలా కొంతమంది సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదో కొన్ని కరెక్షన్స్ రాగానే కొన్ని కోట్లు 100 కోట్లు ఎంత రాగానే మా ఓడ్ అంత డిలీట్ అంటే హడావుడి చేయడం మొదలెడుతున్నారు. ఆ పైన పెద్ద పెద్ద స్టార్లు చిన్న చిరునవ్వు వదిలేసుకుంటున్నారు, పిల్లలరా మీరు అని చెప్పేసి. పుష్ప 2 విషయంలో ప్రీమియర్లో వేసినప్పుడు ఎంత దరిద్రం జరిగింది, ఓ మనిషి చంపడం ఎలా కారణమయ్యారు, ఓ బిడ్డ చావుపోతుల మధ్య ఉండడం ఎలా కారణమయ్యారు మనందరూ తెలుసు. అప్పటి నుంచి ప్రీమియర్లు ఆపారు. అండ్ టికెట్ రేట్లు పెంపు అన్నప్పుడు కూడా చరిత్రకు సంబంధించింది అయితేనో దేశభక్తికి సంబంధించింది అయితేనో అండ్ ఇంకేదైనా బెస్ట్ ఉంటేనే తప్ప బడ్జెట్ పెంచారు కదా అని చెప్పేసి మేము సినిమా టికెట్ రేట్లు పెంచడం అని చెప్పేసి అన్నారు. ఏపీ వచ్చేసి ప్రీమియర్లకి పర్మిషన్ ఇస్తున్నారు, టికెట్ రేట్లు పర్మిషన్ ఇస్తున్నారు. బట్ తెలంగాణలో ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి చాలా ఇదిగా ఉన్నారు. ఇది జూలై అప్రాక్సిమేట్లీ 7 months 7 నెలల పాటు తెలంగాణలో సినీ పరిశ్రమ తల దించుకొని ఉన్నారు పాపం వాళ్ళు బాధతో. కారణం అల్లు అర్జున్ అండ్ వాళ్ళ ఫ్యాన్స్ చేసిన కంపు. ఆ రోజు పవన్ కళ్యాణ్ చెప్పాడు, అల్లు అర్జున్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బాధ్యతగా ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి అండగా ఉంటామన్నట్టు ఒక ధైర్యం కనుక ఇచ్చున్నట్టయితే కేసు అవ్వకపోదును, తప్పు చేశాడు అతను రెస్పాండ్ మీద సరిగా లేదన్నాడు. అట్ ది సేమ్ టైం పోలీసుల సంబంధించి కూడా చెప్పాడు, అంతమంది వస్తున్నారు కంట్రోల్ తప్పేలా ఉండేది అన్నప్పుడు ఇంకా ఎక్కువ ఫోర్స్ని తీసుకురావాలి కదా, మీరు ఎందుకు తీస్తారని చెప్పేసి అని కూడా అన్నాడు. అటువంటి మనిషి ఈరోజు తెలంగాణలో ఆయన సినిమాలు రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ఏం రత్నం టాప్ ప్రొడ్యూసర్ అండ్ వాళ్ళ బ్యానర్ అద్భుతమైన పేరు ఉంది. హరిహర వీరమల్లు వచ్చేసి ఈ మొఘలుల కాలంలో హిందువులు పడ్డ బాధలు, హిందువుగా బతకాలన్నా బొట్టు పెట్టుకోవాలన్నా దానికి పన్ను కట్టాల్సి రావటం అండ్ అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి కోహినూరు వజ్రం కృష్ణా పరివాహ ప్రాంతాలు కొల్లూరులో దొరికితే దానిని ఈ హైదరాబాద్ నవాబుల కుతుబ్ షాహీల వాళ్ళు తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మరలా మొఘల్ దగ్గరికి ఎలా వెళ్ళింది, మొఘల నుంచి బ్రిటిష్ వాళ్ళ చేతికి ఎలా వచ్చింది, వాళ్ళ దగ్గర నుంచి మరలా లండన్కి ఎలా వెళ్ళింది, ఇదంతా సినిమాలో చూపిస్తున్నారు. ఒక పోరాటాన్ని చూపిస్తున్నారు, ధర్మానికి కట్టుబడి ఉండే ఒక వ్యక్తి ఏం చేశాడు మొత్తం సినిమాలో చూపిస్తున్నారు. సో ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. దెన్ రేవంత్ రెడ్డి యాజ్ ఎ ముఖ్యమంత్రి ఇంప్రెస్, సో టికెట్ రేట్లు పెంచుకోండి అన్నారు. ఏపీలో ఇక్కడ కూడా మల్టీప్లెక్స్ 600 రూపాయలు అండ్ మల్టీప్లెక్స్ కాదు ప్రీమియర్లో వచ్చేసి 600 రూపాయలు, మల్టీప్లెక్స్ వచ్చి 200 రూపాయలు పెంచుకోవచ్చు. దెన్ నార్మల్లో వచ్చేసి లోయర్ అన్నప్పుడు 100, పైన అన్నప్పుడు 150 పెంచుకోవచ్చు. ప్రీమియర్లో వచ్చేసి అక్కడ ఇక్కడ 600 రూపాయలు. ప్రీమియర్లు యాక్చువల్లీ ఇక్కడ ఎవరు అనుకున్నాం, బట్ ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు. ఎందుకు? పూర్తి బాధ్యత సినిమా యాజమాన్యాందే, సినిమా థియేటర్ యాజమాన్యాందే. ఎంతవరకు సెక్యూరిటీ కావాలో అంతవరకు మేము వస్తాం, మాకు ఇంకే బాధ్యత లేదన్నట్టుగా చెప్పేశారు. బాధ్యత అంటే ఏం జరిగినా మీదే బాధ్యత, ఎస్ మేము తీసుకుంటాం ఆ బాధ్యత అని చెప్పేసి వీళ్ళు చెప్పేశారు. ఒకప్పుడు బాధ్యత లేకుండా ప్రవర్తించినటువంటి టీము పుష్ప టీము ఈరోజు బాధ్యతగా మేము ఉంటాము, మాకు అనుమతులు ఇవ్వండి అని ముందుకు వచ్చినటువంటి వాళ్ళు హరిహర వీరమల్లు వారు. ఆనాడు పుష్ప వల్ల తల వంచుకున్నారు, తల దించుకున్నారు, ఇంక్లూడింగ్ టాలీవుడ్ అంటే అందరూ కూడా. ఎందుకంటే అల్లు అర్జున్ అయితే ఘనకార్యం చేసినట్టు అతని దగ్గర కుప్పల జనాలు వచ్చి పరామర్శ అంటే హడావుడి చేశారు. నాకు అనిపించింది, ఏం బతుకులు రాబోబు ఈ బతుకులు. అసలు అతను తప్పు చేసి జైలుకి వెళ్ళేసి వస్తే ఒకరోజు అతను ఏదో వీరుడు అన్నట్టు ఏంటి ఆ పరామర్శలు, దానికి మళ్ళీ హడావుళ్ళు లైవ్లు ఏంది కథలని అనుకున్నా. కంపరం ముట్టింది. రేంద్రుడు దాన్నే హైలైట్ చేశాడు. అసలు బాధ్యత లేదా, ఇలా కుటుంబాన్ని కదా మీరు పరామర్శించాలి, ఆ కుటుంబాన్ని పరామర్శించకుండా ఓ మనిషి చావు కారణమైనటువంటి అల్లు అర్జున్ వెళ్ళి పరామర్శిస్తారేంటి, ఏదో సాధించినట్టు అని చెప్పేసి అన్నాడు. నేను కూడా వీడియోలు ఇచ్చాను. ఇక అప్పుడు వాళ్ళు తెలుసుకొని సైలెంట్ అయిపోయారు. ఇన్నాళ్ళుగా ఇబ్బందులు పడుతూనే ఉంది ఇండస్ట్రీ. అయితే ఇప్పుడు మరల హరిహర వీరమల్లుతో మరల ఇండస్ట్రీ తల ఎత్తుకొని తిరుగుతుంది. ఈవెన్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా ప్రీమియర్లో పర్మిషన్ ఇచ్చినా, టికెట్ రేట్లు పెంచడానికి పర్మిషన్ ఇచ్చినా వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు హరిహర వీరమల్లు పీరియడల్కి మూవీ అండ్ పార్ట్ 1 పార్ట్ 2గా రాబోతుంది అండ్ భారీ బడ్జెట్ మూవీ
అండ్ ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఇక్కడ వచ్చేసి మనం చూస్తే పవన్ కళ్యాణ్ కావచ్చు, అంతా కూడా కమిట్మెంట్ ఉన్న వాళ్ళు, అట్ ది సేమ్ టైం వచ్చేసి క్లారిటీగా ఉన్నారు, అన్నింటికి మించి రెస్పాన్సిబిలిటీతో ఉన్నటువంటి వాళ్ళు. సో ఫుల్ క్లారిటీ గవర్నమెంట్కి ఉంది, వీళ్ళకి ఉంది, సొసైటీకి ఉంది. దీనిని కూడా భూతద్దలను పెట్టి చూపించాల్సిన అవసరం ఎవరికి లేదు. బట్ నేను ఒకటే చెప్తా, వయసు రీత్యా పిల్లవాడిగా ఉంటూ ఓవరాక్షన్ చేసే బ్యాచ్కి, వయసు రీత్యా ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ పద్ధతిగా ఉండేటువంటి బ్యాచ్కి తేడా అంటే ఇదే. ఆ రోజు అదే చెప్పి ఈ రోజు ఇదే చెప్తున్నా. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమనుకున్నా పర్లా, అల్లు అర్జున్ ఇప్పటికీ అతను కొన్ని విషయాల్లో ఎలా రెస్పాండ్ అవ్వాలేంటో తెలియదు. మేబీ చదువు విషయంలో చదవాల్సిన పుస్తకాలు చదవకపోవడం వలన, ఫ్రెండ్ సర్కిలా, డోంట్ నో. బట్ పవన్ కళ్యాణ్ వచ్చేసి అల్లు అర్జున్ చాలా అంతే తక్కువే చదువుకొని ఉంటాడు పవన్ కళ్యాణ్, కానీ సమాజాన్ని చదివాడు, పుస్తకాలను చదివాడు, వయసు రీత్యా అనుభవాలతో బాధ్యతలు ఏంటో తెలిసినవాడు. ఇదే నేను ఎప్పుడు చెప్పేది కూడా.